Master Your Money Personal Financial Workshop on Mutual Funds, Loan Management and Personal Finance on November 16th and 17th. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ అయిన విజయ్ కర్ణం గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, రీసెంట్గా నా ఫ్రెండ్కి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టారనమాట, ట్విన్స్ ఇద్దరు. అయితే వాళ్ళ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ లేదంటే వాళ్ళ ఎప్పుడో ఒక 25 years తర్వాత ప్లానింగ్ అంతా తను ఇప్పుడే చేసుకుంటున్నాడు. అయితే పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా మిమ్మల్ని అడగమన్న ఒక క్వశ్చన్ ఏంటి అంటే, తన పిల్లల చదువుకి ఒక 10th వచ్చే టైంకి ఒక 25 lakhs, ఇంటర్ టైంకి ఒక 50 lakhs, గ్రాడ్యుయేషన్ టైంకి ఒక 1 crore ఇంత లంసం క్రియేట్ చేసుకునే స్కోప్ ఉందా, ఉంటే దానికి దారి ఏంటి అని అడుగుతున్నాడు. మీరేం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇది మంచి ప్లానింగ్ అనే చెప్పుకోవచ్చు మనము. ఎందుకు అంటే ఇంతకుముందు మన పేరెంట్స్ కానీ ఇంతకుముందు ఉన్న జనరేషన్స్ కానీ వాళ్ళు అంటే అవేర్నెస్ లేకపోవడము, లేకపోతే వాళ్ళకున్న కమిట్మెంట్స్కో, అప్పుడున్న రిసోర్సెస్ కానీ అప్పుడున్న శాలరీస్కి కానీ ఇంత ప్లానింగ్ అనేది ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్ అండి. అప్పుడున్న ఎకనామికల్ సిచ్యువేషన్స్ ప్రకారము కొంతమందికి ఫుడ్ ఉండడమే కష్టము, కొంతమందికి డీసెంట్ లైఫ్ స్టైల్ ఉండడమే కష్టం. ఇప్పుడు కొంచెం మన గ్రోత్ మంచిగా ఉంది, అందరూ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యారు, రిసోర్సెస్ అనేది పెరిగిపోయాయి. ఇప్పుడు సాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ఓన్లీ సాలరీడ్ కాకుండా వాళ్ళకి 2-3 రిసోర్సెస్ పెట్టుకుంటున్నారు. సెకండ్ ఇన్కమ్ ఐదర్ ఇట్ మైట్ బి త్రూ ఏ పార్ట్ టైం బిజినెస్ చేసుకోవడం అన్నా కానీ, లేకపోతే ఒక 5-6 people కలిసి ఒక చిన్న బిజినెస్ రన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకున్న అసెట్స్ని రెంటల్ ఇన్కమ్గా తీసుకోవడం కానీ, లేకపోతే ప్యాసివ్గా మనం చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లలో పెట్టుకొని రెగ్యులర్గా విత్డ్రాల్ చేసుకోవడం కానీ, ఇట్లా అంటే నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే న్యూ ఏజ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చాలా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇట్స్ రియలీ గుడ్ థింగ్. అంటే ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాపెనింగ్ థింగ్ అనమాట. అంటే ఎందుకు అంటే అసలు మనం ప్లాన్ చేసుకుంటే కదా ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 40-50% చేంజెస్ అవుతాయి. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఒక 25 lakhs 50 lakhs 1 crore అని అడిగారు కదా. ఈ 50 lakhs 25 lakhs సరిపోతుంది సెకండరీ. అట్లీస్ట్ మీరు ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ అక్కడి వరకన్నా రీచ్ అవుతారు. సో ఈ ప్లానింగ్ అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. మీరు అడిగిన దాని ప్రకారం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి చూద్దాం ఇక్కడ. ఇప్పుడు సపోజు ఈరోజు పాపకి 0 years, ఒక 1 year తర్వాత ప్లాన్ చేసుకుంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. అట్లా నెంబర్ ఆఫ్ ఇయర్స్ కూడా నేను స్లైడ్లో చూపిస్తున్నాను. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 years వరకు ఈ డ్యూరేషన్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే మీ ఫ్రెండ్కే కాకుండా మన వ్యూవర్స్కి కూడా వాళ్ళ పాపనో బాబు ఏ ఇయర్ ఉంటే ఆ ఇయర్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వాళ్ళు పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. ఆ ఇయర్లో వాళ్ళు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనేది పైన డిస్ప్లే అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ 4 years పాపనో బాబు ఉన్నారు. 4 years పాపనో బాబు ఉన్న వాళ్ళకి ఎస్ఐపి వచ్చేసి అప్రాక్సిమేట్గా 23,000 వాళ్ళు ఎస్ఐపి చేసుకోగలిగితే 23,000 టిల్ ద ఏజ్ ఆఫ్ 24 years. అంటే నెక్స్ట్ 20 years వాళ్ళు ఎస్ఐపి చేయాలి. అంటే వాళ్ళ పాపకి మాత్రమే, వాళ్ళ పాప కన్నా బాబు కన్నా జస్ట్ ఈ 23,000 ఎస్ఐపి చేస్తే సరిపోతుంది. వాళ్ళకి ఇంక వేరే ఏ రిక్వైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 23,000 ఏం పెంచాల్సిన అవసరం లేదు, అసలు స్టెప్ అప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ ఇన్ బిట్వీన్ మళ్ళీ లంసం చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ 23,000 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 20 years. అంటే 4 years ఇప్పుడు ఉన్నారు, ఆల్రెడీ 4 years అయిపోయింది కాబట్టి నెక్స్ట్ 20 years చేయాలి చేస్తే జస్ట్ ఈ 23,000తోని పాపనో బాబు 18 years వచ్చినప్పుడు 25 lakhs వాళ్ళు విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి 21 years వచ్చినప్పుడు వాళ్ళు 50 lakhs విత్డ్రాల్ చేసుకోవచ్చు. 21 yearsకి 50 lakhs విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. అండ్ 24 yearsకి వచ్చేసరికి 1 crore విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ 3 steps డివైడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఫస్ట్ వచ్చేసి 18 years వచ్చినప్పుడు అప్రాక్సిమేట్గా అది గ్రాడ్యుయేషన్కి ఇంటర్మీడియట్కి ఆ డ్యూరేషన్లో ఉంటారు. అంటే 15 yearsకి 10th class అనుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక గ్రాడ్యుయేషన్కి ఆ టైంకే ఉంటుంది. అండ్ నెక్స్ట్ 21 yearsకి వచ్చేసరికి కొంతమంది గ్రాడ్యుయేషన్కి ఈ అమౌంట్ కార్పస్ వాడుకోవచ్చు, లేదు అనుకుంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న బిజినెస్ ఐడియా ఉంది, ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్న ఈ కార్పస్ వాడుకోవచ్చు. అండ్ 24 yearsకి వచ్చేసరికి ఈ 1 crore కార్పస్ లేడీస్ అయితే వాళ్ళ మ్యారేజ్కి వాడుకోవచ్చు, అంటే పాప మ్యారేజ్కి వాడుకోవచ్చు. లేదు బాబు అయితే తను మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళడానికి కూడా ఈ కార్పస్ వాడుకోవచ్చు. ఇట్లాగా జస్ట్ చిన్న ఎస్ఐపితోని డ్యూరేషన్ పెంచాం. మన లాస్ట్ వీడియోలో చెప్పినట్లు
అమౌంట్ చిన్నదే. 20,000 ఈజ్ ఎ స్మాల్ థింగ్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. అంటే ఈ 20,000తోని మనకి 25 lakhs, 50 lakhs, 1 CR మొత్తం 3 గోల్స్ సింగిల్ షాట్లో అయిపోతాయి అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇంకా క్లారిటీ కోసము, ఇప్పుడు అదే పర్సన్ 10 years ఉందనుకున్నాం బాబుకి, కానీ అతను ఎస్ఐపి చేయాల్సింది 53,000 చేయాల్సి వస్తుంది. 53,000 ఇట్స్ ఎ బిగ్ థింగ్. టైం అనేది ఎందుకు అంటే ఆల్రెడీ అతనికి 10 years వెళ్ళిపోయింది, 24 yearsలో 10 years వెళ్ళిపోయింది, అంటే నెక్స్ట్ 14 years మాత్రమే తన చేతిలో ఉంది. అందుకే మనం టైం తగ్గుతుంటే కార్పస్ పెంచాల్సి వస్తుంది, అంటే ఎస్ఐపి పెంచాల్సి వస్తుంది. అదే టైం ఎక్కువ ఉందనుకోండి ఎస్ఐపి తక్కువనే సరిపోతుంది. అదే ఇప్పుడు సపోజ్ 1 year బాబు ఉన్నాడు అనుకోండి, మీరు జస్ట్ ఎస్ఐపి 15,000 చేస్తే సరిపోతుంది. 15,400 చేసేస్తే మీకు 25 lakhs, 50 lakhs, 1 CR వచ్చేస్తుంది అట్ ద ఏజ్ ఆఫ్ రెస్పెక్టివ్ 18 years, 21 years, 23, 24 yearsకి. అందుకే మీరు ఈ ఏజెస్ ఏదైతే ఉందో అది చూసుకోండి. ఒకవేళ నేను డిస్ప్లే చేసిన కార్పస్ సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఎస్ఐపిని డబుల్ చేసుకోండి. ఓకే, లేదు ఈ ఎస్ఐపి కూడా మేము చేయలేకపోతున్నాం అంటే అట్లీస్ట్ హాఫ్తోనైనా స్టార్ట్ చేయండి. ఇప్పుడు 10 years ఉంది, 51,000 మేము చేయలేము సార్, మా ఇన్కమే 50,000 ఉంది, 51,000 ఎస్ఐపి మేమేం చేయగలుగుతాము అనుకుంటే అట్లీస్ట్ హాఫ్తో స్టార్ట్ చేసి స్టెప్ అప్ చేసుకోండి. బట్ ఈ కాల్కులేషన్ విన్నాక సార్ ఒకప్పుడు సిచ్యువేషన్ గుర్తొచ్చినాయి అనమాట. చాలా కష్టపడి పిల్లల కోసం లోన్స్ తీసుకొని కష్టపడి చదివిస్తారు. వచ్చాక వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయ్యాక వాళ్ళు సంపాదించే 20,000, 30,000, 40,000 వీటితో వాళ్ళు ఒక పక్కన లోన్లు కట్టుకుంటూ పేరెంట్స్ని తిట్టుకుంటూ ఉంటారు. లిటరల్లీ ఇదంతా ఎందుకు జరుగుతుందిరా అని చూస్తే చిన్నప్పటి నుంచి రైట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేయలేదు కాబట్టి. బట్ దానికి ఈజీ సొల్యూషన్ ఇప్పుడు మీరు ఇవ్వడం జరిగింది. మేబీ ఈ రీజన్ చూసుకున్నట్లయితే ఫ్యూచర్లో వాడు ఎన్ని తిప్పలు పడి 30,000 సంపాదించాలని దాన్ని చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ వాడికి 1 కోటి రూపాయలు ఇస్తున్నాను అనేది చాలా నెక్స్ట్ లెవెల్ ప్లాన్లో ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఇంకో విషయం చెప్పారు, చేయలేని వాళ్ళ కోసం అని, ఇంకోటి లేని ఇంకా ఎక్కువ చేయగలిగే వాళ్ళ కోసం. వీరిద్దరికి ఇదే ప్లాన్ సూట్ అవుతుందా, లేదంటే డైరెక్ట్ మిమ్మల్ని కలవడం ద్వారా ఇంకా బెటర్ ప్లాన్స్ అనేవి ఇవ్వడానికి స్కోప్ ఉంటుందా? డెఫినెట్గా అండి. ఎందుకు అంటే మనము ఇది జనరలైజ్డ్ చేసి క్యాల్కులేషన్స్ చేసింది. ఇప్పుడు అందరికీ 50,000 ఎస్ఐపి వర్కౌట్ కాదు, అట్లానే అందరికీ 10,000 ఎస్ఐపి కూడా వర్కౌట్ కాదు. వీళ్ళకి ఏం చేయాల్సి వస్తుంది అంటే కొంచెం లంసమ్ మిక్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ లేకపోతే బోనస్ రూపంలో కానీ వాళ్ళకి వచ్చిన క్యాపిటల్ని లంసమ్ని యూజ్ చేసుకొని మళ్ళీ అది ఎస్టీపీ రూట్లో చేయాలన్నా, లేకపోతే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెట్టాలన్నా, లేకపోతే మల్టీ అసెట్ల ఫండ్ పెట్టాలన్నా, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కదా. అది వాళ్ళ రిస్క్ అపెటైట్, వాళ్ళ గోల్స్ అంటే 3 yearsలో కావాలా, 5 yearsలో కావాలనే దాని ప్రకారం ఆ ఇన్వెస్ట్మెంట్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో ఈ లంసమ్ని ఎస్ఐపిని మిక్స్ చేసుకుంటే ఇంకా ఎంత మంచి రిటర్న్స్ తీసుకురావచ్చు అనేది కూడా మనము డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు అనమాట. దట్స్ కంప్లీట్లీ పర్సనల్. ఒకరికి చెప్పింది ఇంకొకరికి వర్కౌట్ కాదనమాట అట్లాగా. సో డెఫినెట్లీ ఒక బోర్డర్ ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇది కూడా చాలా అమేజింగ్ ఉంది సార్. ఎందుకంటే ఒక గైడెన్స్ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఓకే మళ్ళీ మనకి ఎక్కడ సూట్ అవ్వట్లేదో అప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. మీకు అలా ఇంకా చేంజెస్ కావాలి అంటే మీ సిచ్యువేషన్ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ రైట్ నో మీకు ఒక పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ యొక్క సజెషన్ అనేది మిమ్మల్ని లాంగ్ టర్మ్లో మీ పిల్లల చదువుకు అయి ఉండొచ్చు, వాళ్ళ పెళ్ళిళ్ళకి అయి ఉండొచ్చు, ఈవెన్ మీరే ఓన్గా ఒక బిజినెస్ పెట్టాలనుకున్న ఇలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి సొల్యూషన్ ఇస్తుంది అనమాట. బట్ మీరు చేయాల్సిందల్లా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్ని డైరెక్ట్గా కలిసి ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. రైట్ ఫైనాన్స్ని రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీ మీరు భావించినట్లయితే మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎటువంటి లోన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సో దీనికి సంబంధించిన సొల్యూషన్ కోసం వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.